నమస్తే, నేను మీ కప్పర ప్రసాదరావు. మీరు చూస్తున్నది అమ్మా న్యూస్. ఏజ్నిజం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ముందుగా మనం ఏజ్నిజం కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి దినపత్రికను చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానమైనటువంటి వార్త మనకు కనబడతా ఉన్నది. అవినీతి తిమింగలం అని చెప్పి వ్యాప్కోస్ మాజీ సీఎండి అరెస్ట్, రాజేంద్ర కుమార్ గుప్తాపై ఆదాయానికి గురించిన ఆస్తుల కేసు నమోదు, ఆయన కుమారుడిని అరెస్ట్ చేసి సిబిఐ. ఎఫ్ఐఆర్ లో భార్య కూడలి పేరు, 19 చోట్ల సోదాలు, 38 కోట్లు స్వాధీనం, నేడు బ్యాంకుల అకౌంట్ తెరిచే ఛాన్స్, బీపీఆర్లకు కేర్ ఆఫ్ యాప్కోస్, తెలుగు రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులకు కన్సల్టెన్సీ, రాజేంద్ర హయాంలోనే అనుమతులు అని చెప్పి ఒక వార్త మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో సిబిఐ సోదాల్లో పట్టుబడినటువంటి నగదు సంబంధించినటువంటి వార్త కూడా మనకు కనబడతా ఉంది. 70 అని చెప్పి మొత్తం సిబిఐ ప్రకటించింది. ఎఫ్ఐఆర్ లోను రాజేందర్ జీ భార్య రీమా సింఘాల్, గౌరవ్ భార్య కోమల్ సింఘాల్ పేరు కూడా చేసింది అని చెప్పి ఒక వార్త మనకు ప్రధానమైన వార్త. దాని తర్వాత కన్నడ నాట కాంగ్రెస్ అని చెప్పి 150కి పైగా సీట్లు గెలుస్తామని చెప్పి 2024 లోక్సభ పోల్లో గెలుపునకు దోహదం చేస్తుందని చెప్పి కర్ణాటకలో మోదీ ప్రభావం ఏమాత్రం లేదని బీజేపీని రాష్ట్రం నుంచి ప్రజలు తరిమి కొడతారు, ఉత్తర భారతంలో ఎక్కువ సమయం పట్టదు అని చెప్పి ఆ సిద్ధిరామయ్య ప్రకటన ఒకటి మనకు కనబడతా ఉంది. బీఆర్ఎస్ జేడీఎస్ కలిసి మునిగిపోతాయని చెప్పి కూడా ఆయన మాట్లాడిన మాట ఆంధ్రజ్యోతికి ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాట కనబడుతుంది. కర్ణాటకలో తెలుగు నేత లేదని చెప్పి 2 రోజుల ప్రచారానికి బండి రేవంత్ రఘువీర పరిమితం అని చెప్పి ఒక వార్త. ఓటేసినప్పుడు జై బజరంగ బలి అనండి, ఈ నినాదమే కాంగ్రెస్ దుష్ట సంస్కృతికి శిక్ష, కర్ణాటక ఓటర్ల మోదీ పిలుపు. 3 జిల్లాల్లో ఎన్నికల ప్రచారం, 3 జిల్లాల్లో ఎన్నికల ప్రచారం, ప్రతి సభలోనూ జై బజరంగ బలి నినాదం. నేడు ఆలయాల్లో హనుమాన్ చాలీసా పఠనం, మధ్యప్రదేశ్లో నిషేధం అని చెప్పి ఒక వార్త మనకి ప్రధానంగా కనబడతా ఉంది. అంటే బజరంగ దళాలను మనకి నిషేధిస్తా అని చెప్పినటువంటి సందర్భంలో దీనికి సంబంధించినటువంటి వార్త మనకు కనబడతా ఉంది. దేశాధినేతనే కలవచ్చు కానీ ఈ సీఎంను కలవలేదు అని చెప్పి, అభివృద్ధి ఒక కుటుంబం కోసం కాదు, కొందరు మాట్లాడించే పనులు చేయరు, అందరూ ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాం, ప్రగతి భవన్ రాజ్భవన్ దూరంగా ఉంటున్నాయి, సచివాలయం ప్రాంతానికి నన్ను పిలవలే, గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ వ్యాఖ్యలు చెప్పిన ఒక వార్త మనకు కనబడతా ఉంది. రాడ్సన్ హోటల్లో నిర్వహించిన C20 సమావేశం గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై ఈ కామెంట్ చేసినారు. అట్లనే సచివాలయంలో ఇబ్బందులు అని చెప్పి భవనంపై భారీగా నీళ్లు, గూడతో తొలగింపు, సోషల్ మీడియాలో వీడియో వైరల్ అని చెప్పిన ఒక వార్త మనకి ఇలా కనబడతా ఉంది. మీ కొరియర్లో డ్రగ్స్, మహిళలే టార్గెట్, అంతర్రాష్ట్ర ముఠా బెదిరింపు ఫోన్లు, పోలీసుల పేరుతో భయప్రాంతులు, విచారణ పేరుతో యాప్ డౌన్లోడ్, బ్యాంకు ఖాతా వివరాల సేకరణ, తర్వాత ఖాతాల్లో నగదు ఖాళీ, ఇలా రోజుకు 5 కోట్ల దోపిడీ అని చెప్పి క్రిప్టోగా మార్చి చైనాకు తరలింపు, ముఠా నాయకులు విశాఖలో అరెస్ట్, మరో 4 కోల్కతాలో, ముంబై, పూణె, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, కోల్కతాలో బాధితులు అని చెప్పి ప్రధాన నిందితులు శ్రీనివాసరావు హైదరాబాద్ ఎన్నికల్లో వార్తలు ప్రధానంగా కనబడతా ఉంది. మహారాష్ట్రలో ఎన్సీపీ బీజేపీ సర్కార్, కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీతో ఒప్పందం, అందుకే పోయామా. అజిత్ పవార్ సీఎంగా సర్కార్, రాష్ట్రంలో పవార్, జాతీయ స్థాయిలో సుప్రియా అని చెప్పి భుజ్బల్ ఇచ్చినటువంటి ప్రకటనకు సంబంధించిన ఒక వాతావరణం కనబడుతుంది. తర్వాత 3 నెలలు తెరచండి, అపరిపక్వ మధ్యంతర ఉత్తర్వులు, కేంద్రాన్ని ప్రతివాదిగా చేర్చాలి, గత ప్రభుత్వ నిర్ణయాలపై పునఃసమీక్ష, ఏపీ హైకోర్టుకు సుప్రీంకోర్టు స్టేను పక్కన పెట్టే ధర్మాసనం అనే ఒక వార్త. మనోబాలకు అనుమతి, మనోబాల ఒక హాస్య నటుడు, ఈయన చెన్నైలో కాలేయ వ్యాధితో బాధపడి చనిపోయినటువంటిది కూడా ఒకటి కనబడుతుంది. కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్, ఎన్నికల నిరుద్యోగ సభ ప్రియాంక చేతుల మీద విడుదల, యువశక్తి పేరుతో డిక్లరేషన్, ఉద్యోగాల భర్తీ, ఫీజు రియంబర్స్మెంట్, ఏటా జాబ్ క్యాలెండర్ సహా 9 అంశాలు యువతను ఆకర్షించే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నం చేస్తోంది. రోజుకు 1.48 కోట్లు, ఔటర్ పై సగటు టోల్ రాబడి 22-23 ఆదాయం 542 కోట్లు, నిర్వహణ ఖర్చు పోను ప్రస్తుత ఏజెన్సీ చెల్లించాల్సింది 414 కోట్లు, నిర్ణీత గడువు 7,320 కోట్లు చెల్లిస్తేనే ఐఆర్బీపీకి ఔటర్ అప్పగిస్తాం, టెండర్ ప్రక్రియ పూర్తి పారదర్శకం, మున్సిపల్ ప్రత్యేక కార్యదర్శి సిఎస్ అరవింద్ చేసినటువంటి ప్రకటన కూడా ఒకటి మనకు కనబడతా ఉంది. ఈ కేసు మా ముందుకు విచారణకు రావద్దు, మీరు కోరుకుంటున్నది ఇదే అని మాకు అర్థమవుతుంది, అందుకు విధానపరమైన అభ్యంతరాలతో ఆటలాడుతున్నారు. బిల్కిన్ బాను కేసులో దోషుల తరపు లాయర్లను ఉద్దేశించి జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం వ్యాఖ్యలు. మే 9వ కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశం, జూన్లో జస్టిస్ జోసెఫ్ రిటైర్మెంట్, తదుపరి విచారణ జూలైలో. బిల్కిన్ అత్యాచారం కేసు దోషులను ఈ విచారణ తన బెంచ్ ముందుకు రాకుండా చూసేందుకు విధానపరమైన అభ్యంతరాలతో మాట్లాడుతున్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ ఆక్షేపించినటువంటి వార్త ఒకటి మనకు ప్రధానంగా ఈనాడు మన ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనబడతా ఉంది. అట్నే ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా, తొలిసారిగా ఆ పదవిలో భారతీయుడి నియామకం, హెచ్పిఎస్ విద్యార్థి, కోల్ ఇండియా సారథిగా పిఎం ప్రసాద్, తెలుగు వ్యక్తి కీలక బాధ్యతలు. మేడారం మహాజాతరకు ముహూర్తం ఖరారు, మే ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు.
నేడు ఢిల్లీకి కేసీఆర్ బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభోత్సవం అని చెప్పి కనబడుతుంది. అట్నే అడ్డొచ్చాడని వివేక హత్య, ఆపై 2 రోజులకి అవినాష్ కు ఎంపీ టికెట్. కడప టికెట్ పై వివేక వైఖరికి వారికి నచ్చలేదు. పగ పెంచుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించారు. కుట్రలో అవినాష్ పాత్రపై స్పష్టమైన ఆధారాలు, విచారణలో ఆయన సహకరించారు, తప్పుదో పట్టించిన వ్యవహరించారు. ఇవన్నీ కూడా వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి హత్యకు సంబంధించిన వార్తలు మనకు కనబడతాయి. ఇక మనం ఒకసారి ఈనాడు దినపత్రికను చూద్దాం. ఈనాడు దినపత్రికలో అయితే పర్యాటకానికి కొత్త జోష్ అని చెప్పి ఒక ప్రధానమైనటువంటి వార్త మనకు కనబడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్ హోటళ్లు, మన్యంకొండ గుడికి వెళ్లేందుకు రూపే, ఐటీ ఉద్యోగులను ఆకర్షించేలా రంగనాయక శాఖ, రూపాయలు 100 కోట్ల వ్యయంతో నూతన ప్రాజెక్టులు అని చెప్పి ఒక వార్త మనకు కనబడుతుంది. తర్వాత 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, రాష్ట్ర సచివాలయ భవనం, హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో నీరాకేష్, ఇవన్నీ కూడా పర్యాటకాన్ని ఆకర్షించే విధంగా ఉన్నాయని చెప్పి వార్త. ప్రారంభానికి సిద్ధంగా ఉన్నవి బొగుతా, మల్లూర్ స్ప్రింగ్ వాటర్ ఫాల్స్ దగ్గర వసతి, కిన్నెరసానిలో ఎకో టూరిజం రిసార్ట్, మహబూబ్ నగర్, శిల్పారం, ఇవన్నీ టూరిజానికి సంబంధించి. ఇక కౌలు కోలుకోలేని దెబ్బ అంటే కౌలు రైతులు నిండా ముంచిన అకాల వర్షాలు నష్టపోయిన వాళ్ళ 40% మంది వారే, సుమారు 4.5 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పట్టాలని చెప్పి ఒక ముఖ్యమైనటువంటి వార్త కూడా మనకి ఏదో కనబడతా ఉంది. నేడు ఢిల్లీలో బారాస కార్యాలయం ప్రారంభం. నేటి ఉదయం ఢిల్లీకి సీఎం 2 రోజుల పాటు అక్కడే. వసంత విహారంలో నిర్మించిన బారాస కార్యాలయం పార్టీల గురువారం ప్రారంభించినటువంటి వార్త ఈనాడులో ప్రధానంగా కనబడతా ఉంది. ఈడీ డైరెక్టర్ గా ఆయన అనివార్యం అని చెప్పి ఆ బాధ్యతను చూడగలిగే వారు మరెవరు లేరా? సుప్రీంకోర్టు సూటి ప్రశ్న. ఎస్కే మిశ్రా రిటైర్ అయ్యాక ఏమవుతుందని వ్యాఖ్య. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుగా బంగా. తర్వాత ఇంకొక వార్తలో ఉచితంగా నోటు పుస్తకాలు అని చెప్పి మన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసినటువంటి ప్రకటనలో ఒకటి కనబడతా ఉంది. పుతిన్ హత్య కుట్ర అని ఇంటర్నేషనల్ వార్త. తర్వాత దేశాధినేతలను కలవచ్చు, సీఎం కలవలేదు. సీఎం అంటే ఆంధ్రజ్యోతిలో ఏదైతే హెడ్డింగ్ వచ్చిందో ఇందులో కూడా అదే హెడ్డింగ్. దేశాలు దగ్గర కావచ్చు, రాజ్భవన్ ప్రగతి భవన్ మాత్రం కాలేదు. సంక్షేమ అన్ని వర్గాలకు పొందాలి, 1-2 కుటుంబాలకు కాదు. C20 సమావేశంలో గవర్నర్ తెలిసే వ్యాఖ్యలు కూడా ఇక్కడ మనం కొంత ఇంపార్టెంట్ గా పరిగణించాల్సిన అవసరం ఉన్నది. రాజన్న ఆలయం చెరువు సుందరీకరణకు అడుగులు అని చెప్పి వేములవాడకు సంబంధించిన రాజన్న దేవాలయం దగ్గర ఉన్నటువంటి చెరువును స్నానఘట్టాలను నిర్మించేటువంటి ప్రాంతాన్ని సుందరీకరణ చేసినటువంటి వారు కూడా మనకు ప్రధానంగా ఈనాడులో కనబడతాయి. ఇక మనం ఒకసారి వెలుగు దినపత్రికను చూద్దాం. వెలుగు దినపత్రిక అయితే GHMC కౌన్సిల్ భేటీ రచ్చరచ్చ, ప్రజా సమస్యలకు బీజేపీ కాంగ్రెస్ ఆందోళన. నిన్న GHMCలో జరిగినటువంటి గొడవకు సంబంధించి బీజేపీ అట్నే టీఆర్ఎస్ కౌన్సిలర్లకు కార్పొరేట్ మధ్య జరిగినటువంటి అధికారుల బహిష్కరణ, ఇవన్నీ కూడా ప్రధానంగా ఇచ్చారు. అట్నే రేప్ అండ్ మర్డర్ యాక్ట్, గిరిజన మహిళ మృతి కేసులో అనుమానాలు లేదు, అత్యాచారం చేసి చంపాలన్న కుటుంబీకులు, యాక్ట్ గురించి చనిపోయినందుకు పోలీసులు ఇలా పూర్తి వివరాలను వెళ్ళని చెప్పి ఖమ్మంలో జరిగినటువంటి ఒక మహిళ మర్డర్కు సంబంధించినటువంటి వివరాలను కూడా ప్రధానంగా ఇచ్చింది. ORR టోల్ టెండర్ బేస్ ప్రైస్ బయట పెట్టలే, 15,000 కోట్ల రెవెన్యూ అనడం కరెక్ట్ కాదు అని చెప్పి ఒక వార్త. నిన్న CS చేసినటువంటి ప్రెస్ మీట్ లో స్పెషల్ CS అరవింద్ కుమార్ చేసిన ప్రకటన కూడా ఒకటి మనకు కనబడతా ఉంది. ముంచుకొస్తున్న మెచా తుఫాన్ అని చెప్పి ఇంకొక వార్త. అంటే పంటలు పోయి రైతులు ఏడుస్తున్నారు, పరిహారం ఇంకెప్పుడు అని చెప్పి బండి సంజయ్ పంటని సందర్శించి రైతులతో మాట్లాడి చేసినటువంటి అంశం కనబడుతుంది. ఇంకో రూపాయలు 1 కోటి మూట చెక్కుపై దాచిందని చెప్పి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ నాయకుడు 1 కోటి రూపాయలు తన పెరట్లో మామిడి చెక్కుపై ఇలా దాచని చెప్పి ఒక వార్త కూడా మనకు కనబడతా ఉంది. పంట సీజన్ నెల ముందుకు వచ్చింది. అకాల వర్షాలకు నష్టపోకుండా వ్యవసాయ శాఖ అక్టోబర్ నాటికి వానాకాలం పూర్తి, ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలని చెప్పి నిర్ణయం అనేటువంటి వార్త మనకు ప్రధానంగా కనబడుతుంది. కేసీఆర్ రైతుల కూడా వినే తీరిక లేదా అని చెప్పి వివేక్ వెంకటస్వామికి సంబంధించినటువంటి ఒక ప్రకటన కూడా ఇక్కడ కనబడతా ఉంది. ఇది వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు. మనం ఒకసారి నమస్తే తెలంగాణ, అట్లనే నమస్తే తెలంగాణను చూసినట్టయితే ఫ్రీగా నోట్బుక్స్, ఇది పెద్ద వార్త. ఢిల్లీలో గులాబీ సౌధం అని చెప్పి నేడు బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభించిన అధినేత కేసీఆర్ అనేటువంటి వార్త కూడా. మధ్యాహ్నం 1:05 ముహూర్తం, దేశవ్యాప్తంగా పార్టీ వస్తున్న శాశ్వత ప్రణాళిక అని చెప్పి, శాశ్వత వేదిక అని చెప్పి ఒక ఐటెం కనబడతా ఉంది. ప్రతిపల్లి ఆదర్శమే అని చెప్పి మన ఎర్రబల్లి దయాకర్ రావు ఇచ్చినటువంటి ప్రకటన కూడా ఒకటి కనబడతా ఉంది. పారదర్శకంగా ORR రిలీజ్ అని చెప్పి, ORR రిలీజ్ లో ఎలాంటి చాట్మాట్ వ్యవహారాలు పారదర్శకంగా జరిగిందనేటువంటి ఒకటి. పొరపాటున ఇరికించారు, ఢిల్లీ లిక్కర్ పాలసీపై దర్యాప్తులో చిత్రాలు, ఛార్జ్ షీట్ లో కేసుకు సంబంధించి సంబంధం లేని పేరు, ఆప్ఎంపీ సంజయ్ పేరును చేర్చిన ఈడీ డైరెక్టర్ డిప్యూటీ సంజయ్ నోటీస్. ఇది కూడా నిన్న క్లరికల్ పొరపాటు అని చెప్పి ఒక వార్త వచ్చింది. తర్వాత గౌడల ఆత్మగౌరవానికి నీరాజనం అని చెప్పి నిన్న నీరా
కేఫ్ ప్రారంభానికి సంబంధించినటువంటి వార్త కూడా ఒక ఐటమ్ మనకి ఇలా నమస్తే రాజగుట్టలపై జలసిరులు అని చెప్పి గతంలో కన్నీటి మీద నేను జలకళ దామరచర్లలో పెరిగిన భూగర్భ జలాలు వేసుకొని పుష్కలంగా పోతున్న బోర్లు 2 కార్లు వారు పండిస్తున్న రైతులు అని చెప్పి ఒక వార్త. అంటే మొత్తంగా ఇవన్నీ డబ్బా కొట్టే వార్తలే మనకి ఇలా ప్రధానంగా కనపడితే అవే వార్తలు మనం మీద చూస్తా ఉన్నాం. ఇక మనం ఒకసారి ఇది ఈరోజు ప్రధానంగా వచ్చినటువంటి వార్తలు. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనతో పాటు ఈ ఏదిన కార్యక్రమంలో చర్చలో పాల్గొనడానికి బీజేపీ రాష్ట్ర నాయకులు ఎక్స్ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ గారు మనతో పాటు లైన్ లో ఉన్నారు. అలాగే జర్నలిస్టు కృష్ణమూర్తి గారు కూడా మనతో పాటు లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే దిలీప్ కుమార్ గారు. నమస్తే. కర్ణాటక బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కు మధ్యన చాలా గట్టి పోటీ జరుగుతున్నట్టుగా అనిపిస్తా ఉంది. కాంగ్రెస్ ఏమో బజరంగ్ దళని నిషేధిస్తామంటే బీజేపీ ప్రధానమంత్రి గారు బజరంగ్ బలి, జై బజరంగ్ బలి అని చెప్పి ఓటేయండి అని చెప్పి దీన్ని ఏ రకంగా చూడొచ్చు దిలీప్ కుమార్? అంటే ఇప్పుడు క్యాస్ట్ పోలేషన్ జరుగుతుంది దేశంలో. మనం అది మంచిది కాదు, సొసైటీకి మంచిది కాదు అని నేను వెళ్తాం. సో అది ఈ పార్టీ చేసినా తప్పే, ఆ పార్టీ చేసినా తప్పే. బట్ గతంలో కూడా మనం చూసాం కదా, క్యాస్ట్ అడ్డం పెట్టుకుని ఓట్లు తీసుకునే ప్రయత్నం. ఇప్పుడు అట్లా అంటే మన దగ్గర ముస్లిం చేశారు. సుప్రీంకోర్టు అన్నది మతపరమైన రిజర్వేషన్ చెల్లవు అన్నది ఆగిపోయింది. అట్లా ఒక సెక్షన్ ని ఊరికి పొలిటికల్ పార్టీస్ దీర్ఘకాలంగా ఎత్తుగడలు వేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు బజరంగ్ దళ్ బ్యాన్ చేయడం వల్ల బీజేపీ చెక్ పెట్టచ్చని, లేకపోతే ముస్లిం ఆర్గనైజేషన్స్ బ్యాన్ చేయడం వల్ల వాళ్ళని చెక్ పెట్టదని వీళ్ళు. ఇది న్యాచురల్గా ఇట్స్ ఎ పొలిటికల్ గేమ్. యాక్చువల్లీ పొలిటికల్ పెద్ద సొసైటీలో దీన్ని వాళ్ళు వీళ్ళు సీరియస్ తీసుకుంటారని అనుకున్న ఆర్గనైజేషన్ పరంగా వాళ్ళకి ఇబ్బందులు ఎదుర్కొంటారు, అందులో అనుమానం లేదు. ఎందుకంటే మనకు తెలుసు జమానా నిషేధించారు. మరి నిషేధించినప్పుడు దాని యాక్టివిటీ వేరే ఓపెన్ ఉండే, నిషేధించగానే అడవులోకి వెళ్ళిపోయారు. ఆ ఇంపాక్ట్ సొసైటీ మీద చాలా రోజులు పడ్డది. మళ్ళీ అదంతా పోవడానికి ఒక సుదీర్ఘకాలం పట్టింది. అట్లాగే కొన్ని ఇప్పుడు ఖలిస్తాన్ వేర్పాటువాదులు ఉన్నారు. మీరు దాన్ని బ్యానిక్ ముందు పరిస్థితులు వేరే ఉండే. డైరెక్ట్ గోల్డెన్ టెంపుల్ బేస్ చేసుకొని వాళ్ళు పాలిటిక్స్ చేయడం చూసాం. ఆఖరకు అందులోనే ఆర్మీని పంపించి తనే బలైపోయిన పరిస్థితి చూసాం. సో ఇప్పుడు కూడా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఇట్ ఈస్ డెట్రిమెంటల్ టు దిస్ ఓన్లీ. సో అది దాంతో ఎవరైనా సరే, అటు కాంగ్రెస్ ఆడుకున్నా తప్పే, బీజేపీ ఆడుకున్నా తప్పే. అందులో ముఖ్యంగా ఎలక్షన్స్ టైంలో టైప్ ఆఫ్ రెచ్చగొట్టే విధానాలు అనేది కరెక్ట్ అయితే కాదు. బట్ పబ్లిక్ కాంగ్రెస్ పార్టీ మొత్తం పిఎఫ్ఐ తో పాటు బజరంగ్ దళ్ కూడా నిషేధం. పిఎఫ్ఐ ఏమో ఐఎస్ఐఎస్ కి సంబంధించి ఐఎస్ఐఎస్ బ్యాన్ అయిన తర్వాత, సిమి బ్యాన్ అయిన తర్వాత, స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ సిమి బ్యాన్ అయిన తర్వాత దాని రూపమే మరొక రకంగా తీసుకొని పిఎఫ్ఐ ఆవిర్భవించింది అని చెప్పి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలిసింది, సిబిఐ చెప్తాము. అట్లాంటి పిఎఫ్ఐకి బజరంగ్ దళ్ ముడిపెట్టి, అంటే బజరంగ్ దళ్ పిఎఫ్ఐ ఒకటే అనే విధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉంది. దాన్ని ఎట్లా చూడాలి? ఎవరికి నష్టం జరిగింది చెప్పండి? వాళ్ళ మతపరమైన వాళ్ళ విశ్వాసాలు, వాళ్ళ భజనలు, కీర్తనలు, వాళ్ళ క్యాంపెయిన్ తప్ప రాడికల్ ముస్లిం ఆర్గనైజేషన్ అది ఇచ్చినకరమైన దీనికి టెర్రరిటీకి వాటికి వాళ్ళు ఊతారు కదా. రకరకాల ప్రాంతాల్లో గతంలో చూసాం మనం. దైవవాదం మీద పెద్దగా ఇంకోటిని రెచ్చగొట్టడం, ఏదో మతఘర్షణ నేనైతే ఇక్కడ అంత పెద్ద సీరియస్ గా ఎక్కడ చూడలేదు. బట్ ఇస్లామిక్ బేస్డ్ ఆర్గనైజేషన్స్ మీరు చెప్తున్నట్టు పిఎస్సి ఇట్లాంటివన్నీ కూడా వాటికి ఫండింగ్ బయట నుంచి వస్తుంది. వాళ్ళ యాక్టివిటీ యాంటీ సోషల్ టెర్రరిజం మన హైదరాబాద్లోనే మనం చూసాం, ఎన్నో చోట్ల బాంబ్ బ్లాస్ట్ కావడం. సో దాన్ని సహజం వల్ల యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీ కింద మనం భావించాలి తప్ప బజరంగ్ దళ్ నాకైతే ఏం కనపడలేదు. ఈ మధ్యకాలంలో ఏదో ఈ లవ్ చిన్న కొంచెం ఎక్స్ట్రా యాక్టివిటీ వాళ్ళు చేశారు తప్ప పెద్దవాళ్ళ తద్వారా సొసైటీ లేదు, వాల్యూ సొసైటీ కోసం మాట్లాడుతుంటారు తప్ప ఇంత టెర్రరిస్ట్ బేస్డ్ ఆర్గనైజేషన్ కాదు. వల్ల ఇది ఆలోచించాల్సిందే. మనం ఇంత ఫ్యాన్ ఏదో రెచ్చగొట్టడానికి చేసింది అనుకోవడం కరెక్ట్ కాదు. దానివల్ల సొసైటీకి ఎప్పుడు కూడా అంత పెద్దగా చెప్పుకోదగ్గ ఇబ్బంది ఎప్పుడు జరగలేదు. బట్ మీరు చెప్పిన ఆర్గనైజేషన్ లో దానివల్ల చాలా సీరియస్ అయింది కదా, ఎంకరేజ్మెంట్ జరిగింది. మనం చూసాం ఓల్డ్ సిటీలో కనెక్షన్స్, లక్నోలో కనెక్షన్స్,
మన గుజరాత్లో ఏంటది అహ్మదాబాద్ ఇక్కడ అనుకుంటారు అక్కడ కనెక్షన్స్ ఇవన్నీ ఈ ఆర్గనైజ్ దాన్ని అడ్డం పెట్టుకొని మీరు లీగల్ చేస్తే లాట్ ఆఫ్ టెర్రరిస్ట్ అవుట్ చేస్తాయి. బట్ ఐ డోంట్ థింక్ విశ్వ హిందూ పరిషత్ గారిని అని వాళ్ళ యాక్టివిటీ వాళ్ళు చేస్తారు, ఏదో పూజలు ఇటువే తప్ప ఎంటైర్ సోషల్ ఫ్యాబ్రిక్ ని వాళ్ళు డిస్ట్రాయ్ చేయడం నేనైతే పెద్దగా పద్ధతిలో. పిఎఫ్ఐ చేయడము ఆల్రెడీ జరిగింది. పిఎఫ్ఐ నిషేధించారు. పిఎఫ్ఐ బహిరంగంగా నిషేధిస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రకటనను ఏ రకంగా నిన్న హైదరాబాద్ లో కూడా బహిరంగ కార్యకర్తలు గాంధీ భవన్ ముట్టడించారు. బహిరంగ మీద నిషేధం అనేటువంటి విషయాన్ని దేశవ్యాప్తంగా కూడా హిందూ అనుకూల అంటే హిందూ మతానికి సంబంధించిన అనేక సంస్థలు వ్యతిరేకిస్తా ఉన్నాయి. ప్రధానమంత్రి ఏమో జై బజరంగ్ బలి అనేటువంటి నినాదంతో పోయి ఓటేయండి అని చెప్పినారు. దీన్ని ఎట్లా చూడాలి? హిందూ ధర్మ పరిరక్షణ కోసము, జాతీయవాద పరిరక్షణ కోసము బజరంగ దళ సంస్థలు పనిచేస్తున్నాయి. ఎక్కడ బజరంగ దళ్ మన దిలీప్ కుమార్ గారు చెప్పారు, లవ్ జిహాద్ లాంటి కార్యక్రమం ముందు వీళ్ళు మొదలు పెట్టలేదు సార్. నిజామాబాద్ లో మీరు చూడండి, బోధన వెళ్ళేటప్పుడు ఒక ముస్లిం టీచర్ను ఒక హిందూ తీసుకొస్తే అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు అంటే మానవతాకి వచ్చారు, వాళ్ళు తీసుకొచ్చి కొట్టారు. అట్లాంటి చాలా చేశారు, చాలా చోట్ల జరిగినాయి. అంటే మనకు తెలిసినటువంటి నిజామాబాద్ ఒకటి రోజు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అట్లాంటి చేసినప్పుడు వీళ్ళు లవ్ జిహాద్ పేరుతోటి అమ్మాయిని నరికి సూట్ కేసులో పెట్టి, ముక్కలుగా నరికి సూట్ కేసులో పెట్టి ప్రేమించామని చెప్పి ఫ్రిడ్జ్ లో దాచిపెట్టిన ఘటన ఉన్నాయి. ఎన్నో సంఘటన అదే ఫ్రిడ్జ్ లో దాచిపెట్టిన ఘటన ఉన్నాయి. అమ్మాయిలను నరికేసి లవ్ జిహాద్ పేరుతోటి పెళ్లి చేసుకొని వాళ్ళు నరికి ఫ్రిడ్జ్లలో పెట్టడము, సూట్ కేసులలో పెట్టడము, విసిరి పడేయడము ఇవన్నీ చేశారు. చేసినప్పుడు హిందూ సమాజం ఐక్యత రావాలి, చైతన్యం రావాలి, అమ్మాయిలు బలి కాకూడదు అనే ఉద్దేశంతో బజరంగ దళ్ ఒక కార్యక్రమం, చైతన్య కార్యక్రమాలు, అదేదో హింసను ప్రేరేపించే కార్యక్రమాలు, హింసను ప్రేరేపించే విధంగా అసలు వాళ్ళు ఎక్కడ చేయలేదు. ఒక వ్యాలంటైన్ డే ఉంది, వ్యాలంటైన్ డే మన సంస్కృతి కాదు, మనం పాటిద్దామని చెప్పేసి వాళ్ళు నిర్ణయించారు. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు వెళ్ళినప్పుడు ఇది సహించలేక, అంటే ధర్మ పని హిందూ సమాజాన్ని పరిరక్షణ కోసం కానీ యువతలో తీసుకువచ్చేందుకు కానీ చేస్తున్న కార్యక్రమాలను సహించ నిషేధం అంటారు. పిఎఫ్ఐకి బజరంగ దళ అసలు అసలు పిఎఫ్ఐ అనేది ఒక విద్రోహకర అనుబంధ సంస్థ. ఎన్ఐఏ నిర్ణయించింది, ఎన్ఐఏ తేల్చింది, ఆమె దర్యాప్తు చేసి సిమీని బ్యాన్ చేసిన తర్వాత, సిమీ తర్వాత ఈ రూపంలో కార్యక్రమాలకు సిమి కార్యకర్తలే ఇక్కడ మళ్ళీ ఉన్నారు, ఇక్కడే వస్తున్నారు. కాబట్టి నిషేధించి ఎన్ఐఏ నిర్ణయించింది, జాతీయ దర్యాప్తు. అది కూడా కొన్ని ఇన్సిడెంట్లు అంటే బాంబు పేలులు కానీ కొన్ని ఘటనలు జరిగిన తర్వాత ఆ దర్యాప్తులో తేలిన అంశాల ఆధారంగా సమగ్రంగా కేంద్ర హోంశాఖ కొన్ని నివేదిక సమర్పించింది. అందులో పిఎఫ్ఐ ఏ రకంగా వీళ్ళని ప్రేరేపిస్తుంది, వస్తుంది, ఫండింగ్ ఎలా చేస్తా ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తుంది అని చూస్తే పాకిస్తాన్ నుంచి నుంచి ఎక్కువగా వస్తుంది అని నిర్ణయించుకున్న తర్వాత ఈ దేశంలో బ్యాన్ చేశారు. పిఎఫ్ఐతో సహా మేము బ్యాన్ చేస్తామని చెప్పడం అనేది సహజం కాదు. తాజాగా ఛత్తీస్గఢ్ సీఎం కూడా ఈరోజు మేము కూడా నిషేధిస్తాం బజరంగ దళాన్ని. బజరంగ దళాన్ని నిషేధించడానికి వీళ్ళకి వచ్చేది ఏంటి అంటే కేవలం ఒక వర్గాన్ని రెచ్చగొట్టి ఒక వర్గాన్ని వాళ్ళకు అనుకూల ఒక వర్గాన్ని రెచ్చగొట్టి ఇంకో వర్గం వాళ్ళకి అనుకూలంగా చేసుకోవాలి, అదే వీళ్ళ ఉద్దేశం. కానీ ఇది కేవలం రాజకీయ కోణంతో చేస్తున్నటువంటి కార్యక్రమం తప్ప ఎక్కడ వీళ్ళకు శాస్త్రీయమైనటువంటి కానీ చట్టబద్ధంగా. కృష్ణమూర్తి గారు, మీరు చెప్తా ఉన్నారు ఒక వర్గాన్ని రెచ్చగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. మరి నిన్న ప్రధానమంత్రి కర్ణాటకలో మాట్లాడుతూ జై బజరంగ్ బలి అని పోయి ఓటేయండి అని చెప్పి పిలుపునియడం కూడా ఇది కూడా ఒక మతపరమైనటువంటి అంశమే కదా, దాన్ని ఎట్లా చూడాలి మరి? జై బజరంగ్ దళం అంటే ఆంజనేయ స్వామి అండి. ఆంజనేయ స్వామి స్మరించుకోవద్దా? నా ధర్మాన్ని నేను, నా దేవుడిని నేను మాట్లాడుకోవద్దా? నా ధర్మాన్ని నేను అసలు మాట్లాడుకునే హక్కు లేదా?
ఆంజనేయ స్వామి విభజన పదం నిషేధమా? నిషేధితం కాదు కదా. దిలీప్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే మతాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. అది కాంగ్రెస్ చేసినా, భారతీయ జనతా పార్టీ చేసినా, ఇంకో పార్టీ ఎవరు చేసినా, అంటే ఇది మొదలు పెట్టింది ఎవరు అనేది కూడా మనం ఆలోచించాలి. మొదలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే మైనార్టీలను తీసుకోవడం కోసం పిఎఫ్ఐ నిషేధిస్తాము, బజరంగ దళం నిషేధం. అసలు పిఎఫ్ఐ ఆల్రెడీ నిషేధ సంస్థనే, దాంతో పాటు బజరంగ దళం కూడా నిషేధిస్తాం అనేటువంటి ఒక మాట మాట్లాడింది. దాని నుంచి హిందూ కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చు కదా. అంటే ఫస్ట్ ఎవరు బజరంగ దళం నిషేధిస్తామని చెప్పిన సంస్థ ఇది? ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ కావాలని ఒక వర్గాన్ని తెచ్చినట్ట కాదా? అవసరం లేదు. పిఎఫ్ఐ నిషేధిత, పిఎఫ్ఐ అనేది దేశంలో నిషేధించే సంస్థ. అది కేంద్ర ప్రభుత్వం దాన్ని నిషేధం విధించింది. దాన్ని ఒక రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టోలో పేరు జోడించి దానికి బజరంగ దళం జోడు చేయడం అనేది ఏంటిది? ఇది అంటే కావాలి ఒక సమాజాన్ని, అంటే చైతన్యంగా ఉన్నటువంటి సమాజాన్ని మరింత రెచ్చగొట్టాలి అని ఆ పార్టీ ఉద్దేశం. ఇంకా దానికి కాకుండా దాని మల్లికార్జున ఖర్గే గారు, తర్వాత అక్కడ సిద్ధరామయ్య, వీళ్ళు కూడా కొన్ని రకమైన వ్యాఖ్యలు చేశారు రెచ్చగొట్టే. ఇది ఎట్లా అంటే మనం ఈ కర్ణాటకలో ఎన్నికలు మొత్తంగా దీని చుట్టే పిఎఫ్ బహిరంగ ఈ వీటి చుట్టే తిరిగేటువంటి అవకాశాలు. ఎందుకంటే ఇప్పటిదాకా అనేక రకాల ఇచ్చింది, అన్ని పార్టీలు ఉచిత హామీలు ఇచ్చినాయి, బీజేపీ ఇచ్చింది, కాంగ్రెస్ ఇచ్చింది. అవన్నీ కూడా ప్రజలు పెద్దగా చర్చనీయాంశం అయ్యేటువంటి అవకాశాలు లేదు. పిఎఫ్ఐ బహిరంగ అంశాలే చర్చనీయమైతే ఉన్నాయి. సరే, కర్ణాటక ఎన్నికలు ఏ రకంగా ఉంటుంది. ఒకసారి మన రాష్ట్రానికి వచ్చినట్టయితే గవర్నర్ గారు ఒక ప్రధానమైనటువంటి అలిగేషన్, దిలీప్ కుమార్ గారు, రాజ్భవన్ కు ప్రగతి భవన్ కు మధ్యలో చాలా తర్వాత స్థాయి ఎవరైనా కానీ ముఖ్యమంత్రిని కలవలేకపోతున్నామని చెప్పి ఒక సభలో మాట్లాడినటువంటి అంశం మనం చూసినాం. దాన్ని ఏ రకంగా చూడొచ్చు? ఈ గవర్నర్ గారు మాట్లాడేటువంటి మాటలు, లేకపోతే ముఖ్యమంత్రి గారు చేసేటువంటి చర్యలు మీకు ఎట్లా చూడొచ్చు? గవర్నర్ అనేది సిస్టమ్ లోపల ఫస్ట్ సిటిజన్ ఆఫ్ దిస్ ఎంటైర్ స్టేట్. కాన్స్టిట్యూషన్ గా ఆమెకు ఒక స్థానం ఉంది అక్కడ. అది మన ద్వారా మనం దాన్ని నిర్ణయించుకున్నాం. చాలా సందర్భాల్లో గవర్నర్ ఇది వెస్టిజియల్ ఆర్గాను, సెరిమోనియల్ ఆర్గాను, ఇది మనకు వద్దు అని ఒక డిబేట్ చాలా కాలంగా వస్తుంది. ఎన్టీ రామారావు పీరియడ్లో వచ్చింది, అంతకు ముందు వచ్చింది, వేరే రాష్ట్రాలు వచ్చింది. తీసి పార్లమెంట్ ద్వారా తీసేస్తే వేరు, మీరు తీయలేదు కదా. తీయకుండా కాన్స్టిట్యూషన్ హెడ్ అయినప్పుడు ఆమెకి ఇచ్చే మర్యాద ఇవ్వకపోతే వస్తుంది. అంత పెద్ద ప్రజాధనంతో కట్టినటువంటి మన ఆఫీస్ని, కాంప్లెక్స్ని, సెక్రటేరియట్ని గవర్నర్ అవమానకరమే కదా. ఆమెను కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి మీద ప్రతి జీవో కూడా గవర్నమెంట్ లోపల ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్ అని ఇష్యూ అవుతుంది. కేంద్ర ప్రభుత్వంలో ప్రతి జీవో ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్ అని ఇష్యూ అవుతుంది. ఆ ఫైల్ కాదు అక్కడ ప్రెసిడెంట్కి సందర్భాలు తప్ప. అట్లాంటప్పుడు అది ఒక మనం ఎంచుకున్నటువంటి ఒక పొజిషన్. అట్లాంటి దాన్ని మనం గౌరవించడం సీఎం తెలియకపోతే, పిల్లల చేష్టలు కాకపోతే, ఆయన ప్రధానమంత్రి వస్తే పోడు అసలు నిజంగా అదే కాన్స్టిట్యూషన్ లో మనం మీరు చదివితే కన్వెన్షన్ ఏంటంటే పీరియాడికల్ గా వన్స్ ఇన్ ఏ మంత్ ఆర్ ట్వైస్ ఇన్ ఏ మంత్, సమ్ టైమ్స్ వన్స్ ఇన్ 2 months కానీ ఆయన పోయి తన ప్రభుత్వ కార్యకలాపాలు ఏంటో గవర్నర్ కు వివరించాలి. ఎందుకు వివరించు సభల లోపల ఆమె చదివేది ఏముంటది? నా ప్రభుత్వం ఆమె అసలు ఆమె ప్రభుత్వమే కాదు నిజం చెప్పాలంటే. అయినా కూడా ఆమె దానికి రిపోర్ట్ మాట్లాడాల్సిన పరిస్థితి యాజ్ పర్ కన్వెన్షన్స్. అది నువ్వు బ్రేక్ చేసి ఆమెకు బ్రీఫ్ ఏం జరుగుతుందో చెప్పక మొదటిసారి అయితే స్పీచ్ ఇవ్వని కూడా వెళ్ళేవాడు. ఆమె చదువుకుందని గందరగోళం, కేంద్రాన్ని ప్రశంసించింది ఆయన అని ఏ డైలీ పేపర్ చదవాలన్నా అంటే ఆ తర్వాత అసలు ప్రోగ్రామ్ ఏం చెప్పి కూడా పిలవాలి. అది పక్క పెట్టదు. ఎస్పీ బోర్డట, కలెక్టర్ బోర్డట, టూ మచ్ కాకపోతే అహంకారమును, వ్యవస్థ మీద నిర్లక్ష్యము, కాన్స్టిట్యూషన్ అంటే చులకన భావం తప్ప ఆమె విదేశ దేశాల అధ్యక్షులు కలవడం శుభం కానీ అసలు అనే మాట అన్నది. అది మాకు రాజ్భవన్ కు సీఎం ఆఫీస్ కి సంబంధం అంటే సెక్రటేరియట్ రాజ్భవన్ కు హార్డ్లీ 2 kilometers లేదు, దూరం ఉంది అన్నది. దూరం సహజంగా ఉంది, కనపడుతుంది. మనం ఆ విధమైన థియరీస్ ఆఫ్ ఇన్సల్ట్స్
ఆ మీద వీళ్ళు వేస్తున్నప్పుడు సహజంగా హ్యూమన్ బీయింగ్ కదా, అసలే హ్యూమన్ బీయింగ్ ఆమె రియాక్ట్ అయింది, జరగకూడదు కదా. రాష్ట్ర ప్రభుత్వం మీరు ప్రభుత్వంలో అనేక శాఖల్లో గతంలో పనిచేసిండ్రు, మీకు ఈ ప్రోటోకాల్ కు సంబంధించినటువంటి అంశాలను బాగా అవగాహన ఉంది. అంటే ఢిల్లీలో కూడా మీరు అనేక సంవత్సరాలు ఢిల్లీలో కూడా కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ దగ్గరగా చూసింది ప్రధానమంత్రుల్ని, తర్వాత రాష్ట్రపతిని, అక్కడ ఉండేటువంటి ఈ ఉపాధి నాయకుడికి ఒక నాయకుడికి మధ్యన ఉండేటువంటి సంబంధం అంటే మామూలు స్నేహము సంబంధం కంటే అధికారికంగా ప్రోటోకాల్ ఏ విధంగా ఉంటుంది అసలు? గవర్నర్ గారిని పైన చర్యలు తీసుకోవడానికి లేదా? అంటే ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఇస్ ఆల్వేస్ సుప్రీం అని వేరియస్ కోర్ట్స్ ఇంటర్ప్రిట్ చెప్పాయి. సుప్రీం కోర్టు కావచ్చు రకరకాల సందర్భాల లోపల ప్రోటోకాల్ వయలేషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఎలక్టెడ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఏదైతే లెజిస్లేచర్ ఉందో అది ఆల్వేస్ సుప్రీం అని చెప్పింది. కాబట్టి మనం జస్ట్ లైక్ దట్ బాడీని గవర్నర్ అవమానపరిచారు 4 సార్లు అని చేయలేరు, రాష్ట్రపతి పాలన విధించలేరు. ఎప్పుడు విధించగలుగుతుందంటే ఇది అహంకారం ఏదో సందర్భం వస్తుంది, ఆ సందర్భం వచ్చినప్పుడు లా అండ్ ఆర్డర్ మిషనరీ అయింది, అప్పుడు గవర్నమెంట్ తీసుకుంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ మిషనరీ బ్రేక్ డౌన్ అయితే ఇది మీరు ఉన్న పుస్తకాన్ని రద్దు చేయమని చెప్పేటువంటి అధికారం ఓన్లీ గవర్నర్కే ఉంది. సో ఆమె అవకాశం ఇవ్వకుండా రద్దు చేసే అవకాశం ఏర్పడింది. అంటే మీరు కావాలని లేనిపోతుంది ఇన్వైట్ చేయండి ట్రబుల్ని. మనం ఊరికే అంటుంటాం సెక్షన్ 8 and 9 పవర్స్ కావాలంటే సెక్షన్ 7 and 8 వాడుకుంటామని. ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉన్నాయి తెలంగాణ. ఈ పవర్స్ తెలంగాణ ఏంటంటే ఉభయ మన ఎంటైర్ గ్రేటర్ హైదరాబాద్ లోపల ఎక్కడ మిస్టరీ ఫెయిల్ అయింది అనుకుంటే లా అండ్ ఆర్డర్ తన కంట్రోల్ తీసుకోవడానికి ప్రయోజనం ఉంది. రేపు 2 కేసులు హైదరాబాద్ అయినాయి అనుకుందాం, ఆమె అంటే రామ్లాల్ లాగా మిస్బిహేవ్ చేయకూడదు, అతిక్రమించి ఆర్డర్ బ్రేక్ డౌన్ ఏదైనా నిర్ణయానికి వస్తే డైరెక్ట్ పోలీస్ అధికారులు నీ కంట్రోల్ లేదు, రేపటి నుంచి నాకే రిపోర్ట్స్ అంటే నువ్వేం చేయలేవు. ఆ పవర్ పార్లమెంట్ ఇచ్చింది, ఎవరో కాదు, పార్లమెంట్ ఇచ్చిన పవర్ అది. అది ఆమె వాడుకుంటా అంటే రేపు పొద్దున ఎంత కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ వస్తుంది, పెద్ద డిబేట్ వస్తుంది. ఇవన్నీ అన్నెసరిగా సీఎం ఇన్వైట్ చేస్తున్నాడు ఈ ట్రబుల్ని. అది రాకూడదని మనం కోరుకుందాం. అట్లాంటి ఏదైనా సిచ్యువేషన్ వచ్చి రేపు పొద్దున ఏదో గొడవలు అయినా అనుకుందాం. గవర్నర్ కెన్ ఆల్వేస్ ఇన్వోక్ ద పవర్స్ గివెన్ టు హర్ అండర్ సెక్షన్ 7 and 8 ఆఫ్ ది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ పార్లమెంట్. మనకి తెలుసో తెలియదో నాకు తెలియదు. ఇంకొక ప్రమాదం ఏంటంటే రేపొద్దున ఎలక్షన్స్ ముందే అసెంబ్లీ డిజాల్వ్ చేస్తాడు, 6 నెలల ముందు డిజాల్వ్ చేస్తాడు. కన్వెన్షన్ ఏంటంటే మళ్ళా ఎలక్షన్ వచ్చేంత వరకు మీరే కంటిన్యూ కండి చీఫ్ మినిస్టర్ గారి కన్వెన్షన్, కాన్స్టిట్యూషన్ కాదు. ఈయన ఎదుగోట్లేదు ఎన్నికలకు. ఇప్పుడు కనుక డిజాల్వ్ చేసి ఆమె దగ్గరికి పోయి మేడం నేను డిజాల్వ్ చేస్తున్నా ఎలక్షన్స్ పెట్టామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాసి ఇక్కడ ఈమె కూడా కాగితం ఇచ్చేస్తే ఆమె మంచిది రావు గారు ఇంటి పెట్టి ఇదా అని అంటది. ఆమె రాష్ట్రపతి పాలన పెడుతుంది, ఆమెకు కన్వెన్షన్ పిలవడం అనేది. సో ఆ ప్రమాదం ఉంది కాబట్టి మన దొరగారు ఏం నవంబర్ ఎలక్షన్, ఎందుకంటే ఇంకో 2 నెలలు అయితే ఎలక్షన్ కమిషన్ పరివిలోకి వెళ్ళిపోతుంది. చివరి 6 నెలలు కమిషన్ పరివే. ఇంత ముందులాగా అప్పుడంటే బీజేపీతో సరిగ్గున్నాడు కాబట్టి టక్కన రిజాల్వ్ చేసేందుకు బీజేపీ యాక్సెప్ట్ చేసిన ఎలక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు అట్లుండదు. ఆ కన్వెన్షన్ ప్రకారంగా మంచి రావు గారు మీరు ఇంటికి వెళ్ళిపోండి అంటే వచ్చాడే, ఒక్క అధికారి కూడా సెల్యూట్ కూడా, పోలీసు కూడా సెల్యూట్ ముఖ్యమంత్రి లేడంటే. సో ఆ ప్రమాదం ఉంది కాబట్టి ఆయన ఈరోజు మూలాల్సే కార్యక్రమంలో లేడు. ఆ వ్యవస్థను అక్కడ పిఎం వ్యవస్థని ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థని ఇన్సల్ట్ చేశారు. దిలీప్ గారు, మీరు కేసీఆర్ గారు కూడా చాలా సన్నిహితంగా ఉన్నారు. మీరు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసినట్టు సలహాదారుగా ఉన్నారు మీరు ఆయన దగ్గర. అంటే ప్రతి అంశంలో కూడా మీ జోక్యం లేకుండా ఏది జరగలేదని చాలా అందరికి తెలుసు. ఇక్కడ తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ వచ్చింది అక్కడ. అంటే దీన్ని చూస్తే మరి ఆయన మనస్తత్వం ఎందుకు అట్లా? నిజంగా కేసీఆర్ గారి మానసిక పరిస్థితి ఏంటి? ఆ గవర్నర్ గారికి ఇన్ని అధికారాలు ఉంటాయని ఆయన తెలియనైతే నేను అనుకోను. తెలిసి కూడా ఆయన మానసిక పరిస్థితి ఏంటి? ఏమన్నా నిజంగానే మానసికంగా ఇబ్బంది పడుతున్నా కేసీఆర్ గారు? అరగెన్స్ ఎక్కువ, ఎక్సెంట్రిక్ ఫెలో. మీకు గతంలో నేను ఆయన దగ్గర ప్రైవేట్ సెక్రటరీగా పనిచేసినప్పుడు మీకు ఎగ్జాంపుల్ రాత్రిపూట 11 o'clock ఏమన్నా అంటే రేపు మనం అర్జెంటుగా పోయి సోనియాని కలవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలన్నాడు. సరే నేను పోయి కాబట్టి పిఎస్కి ఫోన్ చేస్తే మార్నింగ్ రాత్రి 11 o'clock మార్నింగ్ చూద్దామని 11 o'clock టైం ఇచ్చాడు పొద్దున. దూరం లేదు, నేను పోయి 9 హడావిడిగా పోయి 11 o'clock టైం ఇచ్చాడు. మీరు పోదామంటే లేపి మరి చెప్తాను కలుస్తాను చెప్పన్నాడు. తెలంగాణ జరుగుతుంది
సీరియస్ కన్సిడరేషన్ లో ఉంది కాంగ్రెస్ దగ్గర చెప్పచ్చు సోనియా గాంధీ. అదే యాటిట్యూడ్. సమావేశాలకు పోయేవాడే కాదు, తన సబ్జెక్ట్ ఉంటే తప్ప క్యాబినెట్ మంత్రులందరూ క్యాబినెట్ సమావేశాలకు పోవాలి. మీరు ఆ లిస్టు తీసివేడి క్యాబినెట్ సమావేశాలకు కేసీఆర్ పోయాడు. లేబర్ శాఖకు సంబంధించిన అంశం ఉంటే తప్ప క్యాబినెట్ సమావేశాలు కూడా పోయేవాడు కాదు. రాత్రిపూట 10ంటికి ప్రధానమంత్రి ఫోన్ చేశాడు. చేస్తే మా అజిత్ కనెక్షన్ అయిపోతే వాళ్ళ పిఎస్ ఫోన్ చేశాడు. ఏందన్నా దేశ ప్రధాని అంటే లేబర్ మినిస్టర్ దొరుకుతలేడు అన్నాడు. అంటే అదే నేను చూస్తా కానీ మా అజిత్ రెడ్డికి ఫోన్ చేసి ఎదురా బాబు పిఎం మాట్లాడుతుంటే నువ్వు కనెక్షన్ ఇస్తలేవంటే సరే ఇప్పుడు రాత్రి 10 అయింది తెలుసు ప్రధానమంత్రి పక్క ఎగిరిపోతే నీ కనెక్షన్ ఇస్తాను. సరే నేను వాళ్ళ బతుకున్న రేపు మార్నింగ్ హాట్ లైన్ మాట్లాడిస్తాను, వాడికి ఆరోగ్యం బాగాలేదు పట్టుకోవడం చెప్పాల్సి వచ్చింది. హాట్ లైన్ లో లేపి అది హాట్ లైన్ లో మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ అంటే ఎరిగో అప్పుడు హాట్ లైన్ లో పిఎంతో మాట్లాడిన పరిస్థితి. యాటిట్యూడ్ అప్పుడు అట్లే ఉంది, ఇప్పుడు ఎట్లేదు. ఎక్సెంట్రిక్ టైప్ ఆఫ్ సైకాలజీ. అప్పుడేంటే దూరంగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఎవరికి అర్థం కాలేదు మనోళ్ళకు. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా రోజు ఎదురుగా చూస్తున్నాం కాబట్టి అరే ఆఫీస్కి వస్తలేడు ఇవన్నీ కలుస్తలేడు అని అనుకుంటున్నాం. అప్పుడు కూడా అదే పరిస్థితి అండి. సో దెర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్. అది ఏంటి అనేది మీరు అన్నది నాకు అర్థమైంది కానీ ఆ మాట నేను డైరెక్ట్ అనట్లేదు. దెర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ విత్ దట్ మ్యాన్. ఆ ప్రాబ్లం వల్ల అటు గవర్నర్ ఇబ్బంది పడాల్సిందే, సహచరులు ఇబ్బంది పడాల్సిందే, ప్రజలు కూడా ఇబ్బంది పడాల్సిందే. ఎప్పుడు వస్తుందో చూద్దాం. వచ్చే ఎన్నికల్లో ఇప్పటికైనా ప్రజలకు అర్థం. అంటే దిలీప్ గారు ఈ కవిత ఇష్యూలో కూడా కవిత ప్రస్తుతం ఈడీ ఎంక్వైరీ జరుగుతుంది, రేపు సిబిఐ కూడా కవితను విచారించే అవకాశాలు ఉన్నాయని చెప్పి వార్తలు ఉన్నాయి. అయితే కవితతో పాటు ఆమె భర్తను కూడా ఈడీ పిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి నిన్న మొన్న మన పత్రికల్లో వార్తలు చూసాం. ఇదేమైనా కేసీఆర్ గారిని కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి పరిణామం, ఆయన మానసికంగా ఆయన ఆలోచన చేస్తున్నారు అనుకోవచ్చా? అరెస్ట్ అట్లాగే అనిల్ అరెస్ట్ అనేది ఆగదండి. ఎందుకంటే నేను చూసి చెప్పట్లేదు, లేకపోతే ఈడీ నాతో మాట్లాడలేదు. కానీ ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ అయితే జైలు నుంచి ఆ సంతోష్ అనేవాడు మాట్లాడిన విధానం, సంతోష్ చంద్రశేఖర్ స్టేట్మెంట్లు, 60 కార్లు పైసలు ఇచ్చా అని చెప్పడం, రోజుకో లెటర్ రిలీజ్ చేయడం, తర్వాత ఆమెను ఈ ప్రశ్నించిన విధానం. మొన్న 3rd ఛార్జ్ షీట్ లోపల ఆమె హస్బెండ్ పేరు కూడా ఏకంగా ఇచ్చి ఫినిక్స్ అనే కంపెనీ ద్వారా వాళ్ళు అత్యంత చౌకకు అలాట్మెంట్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా గ్లేరింగ్ మిస్టేక్స్ లాగానే పడుతున్నాయి. కాబట్టి నాకు తెలిసి అంటే మీరు అన్నట్టు గతంలో నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా పనిచేశాను కాబట్టి ఆ వాతావరణం చూస్తే ఆమె కానీ ఆమె హస్బెండ్ అరెస్ట్ కానీ ఎవరు ఆపగలిగే పరిస్థితి కనపడలేదు. సో లోపల ఇంపాక్ట్ డెఫినెట్ గా తెలంగాణ సమాజానికి అవమానం జరిగినట్టు తెలంగాణ సమాజం ఇప్పుడు ఆయన ముట్టుకుంటున్నట్టు తెలంగాణ చేయడం, తెలంగాణ పోరాట చరిత్ర ఊరుకో ఎప్పుడు చేస్తుందో మీరు నేను కవిత మధ్యలో వచ్చి చేరారు. మనం ఎప్పుడో 2001 నుంచి మన ఉద్యమం అంటే 2007 నుంచి వీళ్ళు వచ్చి పిల్లలు నడుచుకున్న కుర్చీలు కూర్చొని ఆ ఉద్యమాన్ని డైవర్ట్ చేసి హైజాక్ చేసి పదవి తీసుకునే ఈరోజు తెలంగాణ సమాజం అరెస్ట్ కానీ తిరగబడాలట. వాళ్ళ లాజిక్ కేటీఆర్ మాటలు. సో నేనైతే అనుకోవడం అరెస్ట్ అవుతుంది అనుకోవడం. సార్ ఇదే అంశం పైన మన కృష్ణమూర్తి గారితో మాట్లాడుతున్నారు. కృష్ణమూర్తి గారు, ప్రధానంగా గవర్నర్ కి ప్రభుత్వం మధ్యన ఒక గ్యాప్ జరుగుతా ఉంది. గవర్నర్ గారు స్పష్టంగా రాజ్భవన్ కు ప్రగతి భవన్ కు మధ్య దూరం పెరిగింది, దూరం ఉన్నదని అంటే ఇందాక దిలీప్ గారు చెప్పినట్టు దగ్గరనే ఉంది కానీ మానసికంగా దూరంగా కనబడతా ఉంది. ఇది ఎట్లా కేసీఆర్ యొక్క మనస్తత్వ పరిస్థితి? అంటే గవర్నర్ గారు ఏదైనా చర్యలు తీసుకుంటే మళ్ళీ మనం జనంలోకి పోవచ్చు అని చెప్పి ఆ రకమైనటువంటి ఆలోచన చేస్తా ఉన్నారా, లేకపోతే కేసీఆర్ తెలివగా ఈ రకంగా వ్యవహరిస్తున్నారు ఏమనుకోవాలి? కేసీఆర్ తెలియక కాదు, నాకు తెలుసు, అన్నీ తెలుసు. కాకపోతే నేను అనే ఒక అహం అనేది బాగా నరనరా నిండిపోయింది. గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఎవరైనా సరే నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే. గతంలో నేను టీఆర్ఎస్ బీట్ చూశాను. ఎన్నో సందర్భాల్లో ఉద్యమం సమయంలో దిలీప్ గారు చెప్పినట్టుగా ప్రధానమంత్రికి అది ఓకే ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు అది చేయకూడదు, అది చేశారు కేసీఆర్ గారు. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత 11 గంటలకు నేను రానని. ఇదే స్థాయిలో ఎన్నోసార్లు తెలంగాణ ఉద్యమం సందర్భంలో దిలీప్ కుమార్ గారికి గుర్తుండి ఉంటుంది. ఉద్యమం సమయంలో రౌండ్ టేబుల్ మీటింగ్ కానీ సరస్సు గారు పెట్టినప్పుడు ఓలడి పెట్టరాయాలు మన అడిగిరా పెట్టి మనం పోతామా ఇట్లా. అంటే ఏది చేసినా నేను చెప్తేనే చేయాలి, నేను చెప్పిందే చేయాలి అనేది కేసీఆర్ గారు మనసు. గవర్నర్ కూడా నేను చెప్పినట్టే వినాలి. గతంలో ఒక గవర్నరు వారికి అనుకూలంగా ఉన్నందున పోయిదు వచ్చిరు
15 రోజులకు ఒకసారి, వారంలో ఒకసారి పోయి 2 గంటలు 3 గంటలు రాజ్భవన్లో గడిపొచ్చారు. ఈ గవర్నరు కొంత సిస్టమేటిక్గా పోదాము, కొంచెం పద్ధతిగా పోదాము, ప్రభుత్వంలో ఎటువంటి ఆ, ఇబ్బంది కలగకుండా, కోర్టులు ప్రభుత్వ నిర్ణయాల మీద జోక్యాలు చేసుకోకుండా, కోర్టులు ఎటువంటి ఇది చేయకుండా ప్రభుత్వం ప్రతిష్టను కాపాడాలి, ప్రభుత్వ ప్రతిష్టను మరింత ప్రజల్లో ఇనుమడింపజేయాలని గవర్నర్ చేస్తున్న ప్రయత్నాలు కేసీఆర్ సహించలేకపోతుంది. నేను ఏది చెప్తే అది, నేను ఏ ఫైల్ పంపిస్తే ఆ ఫైల్ మీద కనిపెట్టండి, ఏ ఫైల్ పంపిస్తే దాన్ని మీరు చేయండి అని నిర్ణయం, అంతే, మీరు ఏం మాట్లాడొద్దు అనే ఉద్దేశంతో చేయడంతో ఈ గవర్నరు కొంత ఎమ్మెల్సీల నియామకాల విషయాలు కానీ, కొంత బిల్లుల విషయంలో కానీ కొంత జాప్యం చేయడంతో అది కేసీఆర్ నచ్చక రాజ్భవన్ గవర్నర్ దూరంగా పెట్టారు. ప్రజాధనము, ప్రభుత్వ ధనంతో నిర్మించినటువంటి సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్ ఆహ్వానించకపోవడం ఏంటిది? మనం చూసాం, దినపత్రికలలో పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చారు, ఫుల్ పేజ్ యాడ్స్, జాకెట్ యాడ్స్ ఇచ్చారు. దాంట్లో ఎక్కడైనా గవర్నర్ బొమ్మ కనబడిందా మనకు? గవర్నర్ ఆహ్వానించమని చెప్తా ఉన్నారు. కేసీఆర్ బొమ్మ కేసీఆర్ ఒక్కరిదేనా? అది ప్రజల సొమ్ము కాదా? గవర్నర్ వ్యక్తి కాదా? రాష్ట్ర ప్రధాన పౌరాలు కాదా? గవర్నరు రాష్ట్ర ప్రధాన పౌరాలు కాదా? మీరు చెప్పాలి కదా. ఆమె ఇవ్వాల్సిన గౌరవం, కేసీఆర్కి ఇచ్చే గౌరవంలో తగ్గిన అధికారుల మీద చర్యలు తీసుకుంటారు, ఎవరి మీద చర్యలు తీసుకుంటారు. అదే గవర్నర్ మీద ఏం చేసినా కానీ ఎవరు మాట్లాడరు, ఎవరు తీసుకోరు. అసలు ప్రోటోకాల్ ఎక్కడ ఉందండి? కనీసం ఒక ఎంపీగా, సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వస్తుంది ఎంపీగా కిషన్ ఏమైనా ఆహ్వానించారా? ఒక అధికారి పోయి గోడ కత్తించినట్టు పోయి ఇన్విటేషన్ కార్డు ఇచ్చారు. సరే, ఇంకొక అంశం ఇంపార్టెంట్ దిలీప్ కుమార్ గారు, ఈ రోజు భారత అంటే టిఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్ గా మారిందో భారత రాష్ట్ర సమితి ఢిల్లీలో ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభం చేసుకుంటాం. గతంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రకటించారు, అందరు ప్రతిపక్ష నాయకులు కలిసి చాలా అట్టహాసంగా ఢిల్లీలో కార్యాలయాన్ని ప్రారంభం చేస్తామని చెప్పి గతంలో ఆయన స్వయంగా చెప్పారు, దీనికి అందరు వస్తారు, మనం చాలా పెద్ద ఎత్తున కార్యాలయం. కానీ ఇలా ఎవరికి చెప్పకుండా చడి చప్పుడు లేకుండా ముఖ్యమంత్రి గారు పోయి ఇలా 1:05 నిమిషాలకు, అంటే 1:05 కలవాలని చెప్పి అనుకున్నారు, ఆయన 1:05 కార్యాలయం ప్రారంభం చేస్తాను. దీన్ని ఎట్లా చూడాలి? ఎందుకంటే ఇంత చడి చప్పుడు కాకుండా గతంలోనేమో ప్రారంభోత్సవానికి పోయినప్పుడు, మన శంకుస్థాపనకు పోయినప్పుడు చాలా హడావిడి చేసేందుకు పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా పోయి ఢిల్లీలో హడావిడి చేసి తాత్కాలిక కార్యాలయాన్ని పెద్ద భారీగా ప్రారంభించారు. మరి శాశ్వత కార్యాలయాన్ని ప్రారంభించేటప్పుడు ఏదో గుట్టు చాపుడు కాకుండా పోయి అలా 1 గంటకు ప్రారంభం చేస్తామంటున్నారు, ఎట్లా చూడాలి దిలీప్ కుమార్ గారు? ఈడీ భయం పుచ్చుకుందేమో, ఈడీ కూతున్నారు చేస్తేనే భయపడదాం, కొత్త యాక్టివిటీ చేస్తే సరదాగా అంటున్నా. కానీ ఆయన, నేను ఇంతమంది చెప్పిన ఆయన బిహేవియర్, మన మిత్రుడు కూడా అన్నాడు అనమాట, యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎక్సెంట్రిక్ బిహేవియర్ ఉంటుంది. అది ఎందుకు చేస్తున్నట్లా మనకు అర్థమే కాదనమాట. అది వారు అన్నట్టుగా ఒకరోజు అందరినీ పిలుస్తుంది. ఇప్పుడు మన జ్ఞాపకం ఉంటే మీకు, సంతోష్ రెడ్డి గారిని మనకు మంత్రి, ఆర్టీసీ మంత్రి 3 రోజులు కూర్చున్నాడు. ఇక్కడ రాష్ట్రంలో ఆర్టీసీ మంత్రి టీఆర్ఎస్ తరఫున, కేంద్రంలో ఆయన లేబర్ మంత్రి. లోపల ఒక్క మనిషి లేడు, ఈయన బయట, ఆయన లోపల. నేను 3 రోజుల నుంచి బయట ఏడుస్తున్నాడు, 3 నిమిషాలు వెళ్ళిపోతాడు కదా అంటే ఏం పడుతుందన్నట్టు. ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీ ఇక్కడ ఏం పడకుండా ఆ మంత్రిని వెయిట్ చేయించచ్చా? ఏం పడుతుంటే వానికి ఉండమని అంటాడు. విచిత్రం అనమాట అది. ఎందుకంటే తర్వాత నేను కూర్చొని మాట్లాడుతుంటే ఇంటర్కమ్లో ఫోన్, ఏం చేస్తున్నావు దిలీప్ అన్నాడు. అంటే సార్ నేను డిప్యూటీ సెక్రటరీ క్యాడర్ అక్కడ, హోమ్ డిప్యూటీ సెక్రటరీ హోమ్, నా మిత్రుడు సార్, ఒక సర్దారి వచ్చిండు మాట్లాడుతున్నా అంటే, నువ్వు వాడు కలిసి లోపలండి అన్నాడు. 2 hours మాట్లాడు వాళ్ళు. అరే రాష్ట్ర మంత్రికి 3 రోజులు ఉంటే డిప్యూటీ సెక్రటరీతో 2 hours మాట్లాడు, దాన్ని కోఆర్డినేట్ చేసి ఇది ఏందని అర్థం చేసుకోగలుగుతారా? ఇది వెరీ వెరీ పెక్యులర్ టైప్ ఆఫ్ బిహేవియర్ అండి. ఆర్టికల్ 3 కరమైన లాంటి వాడు జ్ఞాపకుంటే గంగలాగారు గేటు దగ్గర లోపల పోనీయకపోతే పెట్టలేదారు. అప్పుడు టీఆర్ఎస్ ఉండి ఏందయ్యా బాబు అంటే, 3 మంత్రుల కంటే అపాయింట్మెంట్ లేదట సీఎం ఆఫీస్ నుంచి. ప్రగతి భవన్లో మంత్రులు 3 పోలేకపోతే ఇక మీరు ఏం అర్థం చేసుకోవాలి? కేబినెట్ యొక్క పరిస్థితి, వాడికి ఎవరికైనా వెన్నెముక ఉందా? అసలు ఎవడన్నా కేసీఆర్ దాటి ఒక్క మాట మాట్లాడతారా? కేసీఆర్ మీకు తెలుసు ఎందుకు ఈ జెండా కసాడు కథ తినపడ్డారు. సరే ఇప్పుడు మన నాయకుడు అనుకోవాలి
శంకుస్థాపన కార్యక్రమం ఈ రోజు స్టడీ సపోర్ట్ లేకుండా బిల్డింగ్ ప్రారంభించుకుంటారు. మరి ఆయన ఒకడే ఉంటాడు ఆ బిల్డింగ్ లో. మరి రేపు పొద్దున బిల్స్లో పిల్లడు మీరే చెప్పాలి. ప్రణాళిక తీసుకున్నారు. దాన్ని ఢిల్లీలో శాశ్వత భవనాన్ని నిర్మించి అక్కడి నుంచి పెద్ద ఎత్తున విస్తరణ కార్యక్రమం అన్నారు. కానీ మనం అంతా కొట్టి చూస్తే మొత్తం దేశవ్యాప్తంగా కర్ణాటకలో జరుగుతూ ఉన్నాయి. కర్ణాటకలో జేడీఎస్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి కుమారస్వామి కేసీఆర్ గారి పార్టీలో ఇంకా జేడీఎస్ ను విలీనం చేస్తారు అనే విధంగా ప్రచారం జరిగింది. ఆయన ఇక్కడికి వచ్చిండు, తిరిగి మొత్తం ఈయనతోనే ఉన్నాడు. కానీ ఇప్పుడు కనీసం కర్ణాటకకి ఈయన ప్రచారానికి పిలవట్లేదు. కనీసం కర్ణాటకలో ఈయన పార్టీ పోటీ చేయట్లేదు. ఎట్లా చూసుకోవాలి దీన్ని? జేడీఎస్ కు బీఆర్ఎస్ కు ఏమైనా చెడింది అనుకోవచ్చా? చెడేది ఉన్నది అసలు. ఈయన అడిగితే ఓటేసి చూడేవాడు, ఈయన పార్టీ గెలిచేటోడేవాడు. ఇప్పటికిప్పుడే సాధ్యపడే పని కాదు. ఏ పొలిటికల్ పార్టీకైనా కనీసం ఒక దశాబ్ద కాలం ఫట్ అవసరం. మెల్లగా మొదలు పెడితే 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో. అసలు టీఆర్ఎస్ ఎప్పుడు గెలిచింది చెప్పండి? అలయన్స్ లో ఉంటే తప్ప సీట్లు రాని పరిస్థితి. అప్పుడు కూడా 27 సీట్లే గెలిచలేదు. అంటే అప్పటికే 2001లో కాంటెస్ట్ చేసిన టీఆర్ఎస్ 2000 వరకు వస్తే కాంగ్రెస్ అలయన్స్ కూడా మీకు కొన్ని స్థానాలు కేటాయిస్తే క్రమంగా మీరు ఎస్టాబ్లిష్ కావాలి తప్ప నేను బీఆర్ఎస్ పెట్టేసిన అనౌన్స్ చేస్తారు డబ్బులు అని చెప్తే నడవదు. మీరు అన్నట్టు ఎలక్షన్స్ కి వచ్చిన ఫండ్ కుమారస్వామికి డెఫినెట్ గా ఇచ్చి ఉంటాడు. ఇక రాబోయే ఎలక్షన్స్ లో ఎంపీ ఎలక్షన్స్ లోపల 2-3 సీట్లు ప్రతి దగ్గర కూడా ఆయా పార్టీలకు ఫండ్ తను ఖర్చు పెట్టి 1-2 సీట్లు ఆ పార్టీని తీసుకొని దేశవ్యాప్తంగా ఏకకాలంలో 15 సీట్లు తన పార్టీలకు ఉన్నటువంటి రాబోయే రోజులు సింగిల్ డిజిట్ డబుల్ అవి కలిపి ఒక 25 సీట్లు చేస్తున్నాడు కేసీఆర్. ఎందుకంటే ఆ నెంబర్ అనేది క్రూషియల్ అవుతుంది. తద్వారా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పొచ్చు ఊహ అనేది. సో దానికి వెనక ఉన్న బేసిస్ ఏంటంటే డబ్బు, అపారమైన డబ్బు. దేశంలో ప్రతిపక్షాలకు నన్నే కన్వీనర్ పెట్టండి రాజీ సర్దేశారని కదండి. మొత్తం ఖర్చు పెట్టుకుంటాడు. నార్త్ లో ఉన్న ఎలక్షన్స్ ఎంత కావాలి? దానికి 50,000 నుంచి నాకు తెలిసి 1,00,000 కోట్లు కావాలి. అవి నేను ఒక్కడే పెట్టుకుంటా అని చెప్పనేటువంటి ధైర్యం ఈ రోజు ఆయనకు వచ్చిందంటే అంత తెలంగాణ సొమ్మది. మన పథకాలు, మన కథ, మనం మాట్లాడుకున్న అవినీతి ఇదంతా ఎక్కడ పోతుందంటే నా దగ్గర 25,000 కోట్లు అనుకుంటాను, నా 1,00,000 కోట్లు ఏర్పడి సినిమా చెప్తాడు. అట్లనే 5 లక్షల కోట్లు టీఆర్ఎస్ అఫీషియల్ గా ఉన్నది చెప్పినట్టే ఏ మంచినాలు తప్పు. ఎవరైతే దేవగౌడ గారు ఉన్నారో దేవగౌడకి కేసీఆర్ కి మధ్య సఖ్యత లేదు. దేవగౌడ కేసీఆర్ నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఆయన కూడా అనేక అనుభవాలు దేవగౌడ కూడా అన్నారు. ఆ రకంగా మనకు కుమారస్వామి మీద దేవగౌడ గారికి ప్రభావం కూడా ఉంటుందా? నమ్మకమే ఎక్కువసేపు ఆయన అని చెప్పినటువంటి మాట ఏమన్నా ఉండొచ్చా? తనలో ఒకసారి నాకు సీట్ అనుకోండి ఇస్తలేదని పోయి కలిస్తే దేవగౌడ నాకు ఏం చెప్పినట్టే ఉద్యమకాలంలో మనకు కాంగ్రెస్ 5 సీట్లు ఈయనకి ఇచ్చి ఇదనుకుంటా ఎంపీ సీట్లు కేటాయించినప్పుడు ఇప్పుడైతే 2 ఎంపీ సీట్లను 5 ఎమ్మెల్యే సీట్ల అమ్మకానికి పెట్టినాడు. మీ పార్టీ తీసుకుని అమ్ముకోండి, కావాలంటే ఎవరికైనా ఇచ్చుకోండి మీరు అని. ఏంటంటే నాకు ఇంటర్ నాకు అట్లాంటి వ్యక్తి అయినా. సో ఈ రోజు డీలింగే ఉండొచ్చు. సరే పార్టీ ఇప్పుడు మీరు మాకు 3 సీట్లు అండి, అప్పుడు నేను మిమ్మల్ని 20 అడిగినా ఇప్పుడు 25 ఇస్తానడేమో. న్యాచురల్గా డబ్బులు ఉంటే అక్కడ ఎలక్షన్స్ లో అవసరం ఉన్నప్పుడు ఏ పార్టీకైనా ఇచ్చేటువంటి స్థాయిలో ఉంటేనే కదా దేశవ్యాప్తంగా నేనే ఖర్చు పెట్టుకుంటున్నాను, చైర్మన్ పెట్టండి లేదా నన్ను కన్వీనర్ పెట్టండి అని అనగలుగుతాడు. కాబట్టి ఈ రోజు తను అప్పుడు డబ్బులు అడిగి ఇప్పుడు తనే డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి కేసీఆర్ వచ్చింది. కాబట్టి పాలిటిక్స్ లో ఏదైనా ఆ రోజులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణంలో ఎలక్షన్ అవసరాలు తీర్చేటువంటి సార్ ఉన్నాడు. కాబట్టి అందులో ప్రధాన మన ముఖ్యమంత్రి కదా, ఆ ముఖ్యమంత్రి ఉన్న వాటికి ఎవరికైనా రెడ్ కార్పెట్ వేస్తారు, ఎవరికైనా మాట్లాడతారు అంటారు. లాలూ ప్రసాద్ పండిండు, సింగు సోరెన్ పండించిండు, వినోద్ అండి నాయక్ చనిపోయిన మసూర్ రెడ్డి, వినోద్ గారు హెలికాప్టర్ వేసుకుని ప్రచారానికి పోయినారు జార్ఖండ్ బీహార్కి. ఆ ఉద్యమ కాలంలో డబ్బు లేని పరిస్థితిలోనే హెలికాప్టర్ హైర్ చేసాడు. ఈ రోజు 1,00,000 కోట్లు మనం అనుకుంటుంటే ఆయనకు లెక్కన కర్ణాటకకు డబ్బులు ఇవ్వడం. సో అది జరిగింది. అసెంబ్లీలో వాళ్ళకు డబ్బులు ఇస్తాడు, పార్లమెంట్కి వచ్చే వరకు 2-3 సీట్లు వాళ్ళ దగ్గర తీసుకుంటాడు. నా క్యాలిక్యులేషన్ కాలమే చెప్పాలి. మళ్ళీ కుమారస్వామి బీఆర్ఎస్ మాట కూడా ఎత్తట్లేదు. దీన్ని ఎట్లా చూడాలి కృష్ణమూర్తి గారు? కుమారస్వామి బీఆర్ఎస్ మాట కాదు,
అసలు ఏ పార్టీ కూడా బీఆర్ఎస్ మాట ఎత్తట్లేదు. నితీష్ కుమారు అంటే మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం విపక్షాలను ఏకం చేసేటువంటి కార్యక్రమాన్ని నితీష్ కుమార్ భుజాన పెట్టారు. ఆయన ఇంతవరకు కేసీఆర్తో ఫోన్ చేసి మాట్లాడారా? మమతా బెనర్జీ వచ్చింది, మమతా బెనర్జీ కలిసి దాటమ్మి పోదామన్నది, మేము ఇద్దరం కలిసి చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం, మోడీ మీద యుద్ధమే ప్రకటిస్తాము, త్వరలో కలకత్తాలో మీటింగ్ పెడుతున్నాము, అయిపోతుంది అన్నారు. తర్వాత పశ్చిమ బెంగాల్ సెక్రటరీ నుంచి ఏమొచ్చింది? మమతా బెనర్జీ ఫోన్లోనే మాట్లాడలేదు, మమతా బెనర్జీ ఆ రోజు లేనే లేరు, ఆవిడ ఫోన్ మాట్లాడలేదని వచ్చింది. అదే విధంగా బిజు పట్నాయక్ కానీ ఎవరైనా సరే, విపక్ష నాయకులు ఎవరైనా సరే వచ్చినప్పుడు ఎవరిది రావట్లేదు. అదే కేసీఆర్ గారు చెప్పుకోవడమే, అందరితో మాట్లాడినాను, అందరూ నాకు ఫోన్లు చేస్తున్నారు. ఆయన ఫోన్ ఈయన ఫోన్ చేయడం కాదు, మమతా బెనర్జీ ఫోన్ చేసింది అని చెప్పుకునేటువంటి పరిస్థితిలో ఖండన వచ్చింది. మీరు ఒక్కటి గమనించండి ప్రసాద్ గారు, ప్రగతి భవన్ కు ఎవరైనా వెళ్తున్నారా? ప్రగతి భవన్ వర్గాలు ఇచ్చిన ప్రెస్ నోట్లే మనకు అదొక భగవద్గీత, ఖురాను, బైబిల్. అక్కడ జరిగేది ఏం జరుగుతుంది అక్కడ మనకేం తెలుసా? వాళ్ళు వచ్చారు పొగిడారు, వీళ్ళు వచ్చాడు పొగిడారు. ఎక్కడ పొగుడుతున్నారు? ఎక్కడ ఉన్నది? ప్రగతి భవన్లో ఏం సమీక్షలు జరుగుతున్నాయి? ఏ అధికారి ఇప్పుడు పోయిండు? ఎవరి దగ్గర ఉన్నదా? ఏ మంత్రి ఇక్కడ ఉండవు, కానీ దాని మీద విపరీతంగా సమీక్ష చేసి పంపించారు, అయిపోయింది మొత్తం, ఆహా ఓహో అని వస్తుంటది. తీరా మంత్రికి ఆ విషయం తెలియదు. ఇది అంటే నేను అనేది పాలనా విషయం ఏ రకంగా జరుగుతుందో రాజకీయాలలో కూడా అదే రకంగా జరుగుతుందన్న అనుమానాలు ఇక్కడ అవుతున్నాయని నేను చెప్పదలుచుకున్నాను. తర్వాత దిలీప్ ఇంకొక అంశం ఏంటంటే, ఈయన బీఆర్ఎస్ అక్కడ ఢిల్లీలో కార్యాలయం ఇనాగ్రేషన్ చేస్తా ఉన్నారు. నితీష్ కుమార్ గారు నిన్న మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ కూటమిలో ఉంటది అంటే, ఖర్గే గారు కూడా చెప్పిండ్రు బీఆర్ఎస్ కూడా పిలుస్తా ఉన్నాం కాంగ్రెస్ కూటమిలోకి అని చెప్పి. ఈ భవిష్యత్తు ఏమన్నా అంటే బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను కలిపేటువంటి ప్రయత్నంలో బీఆర్ఎస్ కూడా అనివార్యంగా కాంగ్రెస్ వైపు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయంట. ఒకటి మీకు హిస్టరీ, తెలంగాణ ఉద్యమ చరిత్ర మీరు తీసుకుంటే 2004లో కాంగ్రెస్ అలయన్స్, 2009లో తెలంగాణ వద్దన్న సిపిఎం అలయన్స్, టీడీపీ, తెలంగాణకు రెండు కళ్ళ సిద్ధంతం ఉన్న టీడీపీతో అలయన్స్, సిపిఎం అలయన్స్. ఇది అట్లా ఉండగా మన రిజల్టే రాకపోతే అద్వానీ గారితో లూధియానా పోయి అసలు సైతం గారి టీఆర్ఎస్ కూడా అదే, ఇవాళ ఇక్కడ తిడతాడు, రేపు పొద్దున పోయి ఇంకోటి పెట్టుకుంటారు అలయన్స్. సో అది ఒక ఫిలాసఫీ మీద కానీ, ఒక సిద్ధాంతం మీద కానీ, ఒక కమ్యూనిస్ట్ పార్టీలో ఏదో సిద్ధాంతం, సిపిఐకో సిద్ధాంతం, సిపిఎంకో సిద్ధాంతం, బీజేపీ ఏదో సిద్ధాంతం. సరే కాంగ్రెస్ అంటే ఒక కలగాపులు వ్యవహారం, అదొక మహాసముద్రం. ఈయనకేం సిద్ధాంతం ఉందంటారు? అవకాశవాదం తప్ప. అప్పటికప్పుడు ఏది ఉపయోగపడుతుందో, ఏది తనకు అధికారం ఇస్తుందో ఆ పద్ధతిలో తప్ప మీరు ఎట్లా కేసు వెళ్తారు? ఏదైతే రేపు పొద్దున బీజేపీ అలయన్స్ పెట్టుకున్నా లేదు, కాంగ్రెస్ అలయన్స్ పెట్టుకున్నా ఆశ్చర్యపోకట్లే. ఏది వద్దు నాకు అస్త్ర సన్యాసం చేస్తే బీజేపీకి ఓ సిద్ధాంతాలని, టిఆర్ఎస్ సిద్ధాంతం ఒకటే అవకాశవాదం మాత్రమే టిఆర్ఎస్ సిద్ధాంతం. బాగా ఉంది అంటే జాతీయ స్థాయిలో అవసరమైతే కాంగ్రెస్ తోటి ఏమంటారు దిలీప్ గారు? అదే మాట అన్న, రేపు అవకాశం వస్తే కాంగ్రెస్ పెట్టుకుంటాడు, లేదు అంటే పోయి బీజేపీతో పెట్టుకుంటాడు. ఈ రెండు కాకుండా థర్డ్ కూటమి ఏర్పడుతుంది, అధికారం వాళ్ళతో పెట్టుకుంటాడు. ఏ ప్రాతిపదిక ఉంది? ఏం సిద్ధాంతం తప్ప, మోసాల పునాది తప్ప. పెద్ద పెద్ద ఉద్యమం మన నడిపించిన పాపానికి నమస్కారం పెట్టాలి కానీ నిజానికి అప్పటి నుంచి కూడా అంతే కదా. మీ జర్నలిస్ట్ పార్టీ ఆ రోజు నేను మార్చి వద్దనే, సాగర్ హారదనే, ఉస్మానియా పిల్లలు పోయి అసెంబ్లీ ముట్టడి అంటే అన్ని పోరాట రూపాలు లేదు, ఇంటికో కనపడితే ఎప్పుడు కూడా ఉస్మానియా పిల్లలు అది మార్చిన అన్ని పోరాటాలకు దూరమే టీఆర్ఎస్. కానీ రెండు ఒంటెలతో ఏరుగులతో మన చేసి చేరుకోదంటే ఒంటె మీద లేడు, అంతకంటే అవకాశం అదే ఉంటుంది. కార్యక్రమం ఈ క్రమంలో పాల్గొన్నటువంటి దిలీప్ కుమార్ గారికి, అట్లే సీనియర్ జర్నలిస్ట్ గారికి, జర్నలిస్ట్ కృష్ణమూర్తి గారికి కృతజ్ఞతలు. మనకు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక చక్రం తిప్పుతున్నది అనుకునేటువంటి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీకి అంత సీన్ లేదనేది అర్థమైపోయింది. అవసరమైతే కాంగ్రెస్ తో కలుస్తారు, లేకపోతే అవకాశవాద
ఆ సిద్ధాంతంతో బీఆర్ఎస్ ఎవరితోనైనా కలవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా స్పష్టంగా దిలీప్ కుమార్ మాటలో అర్థమైంది. అంటే గవర్నర్ కి కూడా ఇంత గ్యాప్ మంచిది కాదు. ఒకవేళ గవర్నర్ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే రాష్ట్రానికి కూడా ఇబ్బందికర పరిణామం ఉంటుందని అంటే గవర్నర్ ఉండేటువంటి అధికారాలు తెలియకుండానే ముఖ్యమంత్రి గారు చేస్తున్నారంటే కావాల్సుకునే ఒక ప్రజల్లోకి పోవడం కోసం బదనాలు చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంగానే మనం చూడొచ్చు అన్నది కృష్ణమూర్తి గారు తర్వాత దిలీప్ కుమార్ గారి మాటలు అర్థమైనటువంటి అంశం. ఇది ఈ రోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.